నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సన్యాసి. కేవలం తన మాటలతో ఒక దేశాన్నే మేల్కొలిపిన ఒక మహానుభావుడి కథ ఇది. భారతదేశపు ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసి లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపిన ఆ వ్యక్తి స్వామి వివేకానంద. ఒక్క మనిషి కేవలం కొన్ని మాటలతో ఒక దేశం స్ఫూర్తినే మేల్కొల్పగలడా? అసాధ్యమనిపిస్తుంది గదూ. కాని ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆయనే స్వామి వివేకానంద. సరే, మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? నరేంద్రనాథ్ అనే ఒక సాధారణ కుర్రాడు ప్రపంచం మొత్తం తిరిగి చూసే అంతటి వివేకానందుడిగా ఎలా మారాడు? ఆ కథనిప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి. 1863 కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తాగా పుట్టారు. చాలా తెలివైన విద్యార్థి. కాని మనస్సులో ఎప్పుడూ ఏదో ఒక వెలితి, ఒక అశాంతి. తన ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతూ 1880ల మధ్యలో తన గురువుగారైన శ్రీరామకృష్ణ పరమహంసను కలిశారు. అదొక కీలక మలుపు. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, సేవ అంటే ఏంటి అన్న విషయాలు అక్కడే నేర్చుకున్నారు. 1886లో గురువుగారు చనిపోయాక సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారారు. ఆ తరువాత భారతదేశం నలుమూలలా తిరిగారు. ఈ ప్రయాణంలోనే అసలైన భారతదేశాన్ని చూశారు. ఇక్కడి పేదరికాన్ని, అదే సమయంలో ప్రజల్లోని ఆత్మస్థైర్యాన్ని దగ్గరుండి గమనించారు. ఆ పర్యటనలే ఆయనలో ఒక స్పష్టమైన ఆలోచనకు రూపుమిచ్చాయి. ఏంటంటే, ఈ దేశ ప్రజల్ని పైకి తీసుకురావాలి, వాళ్లని బాగుచెయ్యాలి అంటే దానికి మార్గమొక్కటే: విద్య, ఐక్యత, వాళ్లలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మళ్లీ మేల్కొలపడం. ఇదే తన జీవిత లక్ష్యంగా మారింది. ఇప్పుడు మనం ఆయన జీవితంలోనే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. చికాగోలో ఆయన గొంతుక ప్రపంచానికి వినిపించిన ఆ క్షణం. సమయం 1893. వేదిక అమెరికాలోని షికాగోలో జరుగుతున్న ప్రపంచ మతాల మహాసభ. ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో పండితులు వచ్చారు. వాళ్ల మధ్యలో భారతదేశం తరపున ఒక కాషాయ వస్త్రధారి అయిన యువ సన్యాసి స్వామి వివేకానంద. అందరూ తమ తమ ప్రసంగాలిస్తున్నారు. ఈయన వంతు వచ్చింది. మైకు ముందుకు వచ్చి ఆయన పలికిన మొదటి మాటలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. అంతే, ఆ ఒక్క పిలుపు, ఆ ఆత్మీయత సభలో ఉన్నవాళ్లందర్నీ కట్టిపడేసింది. దాదాపు 2 నిమిషాలపాటు ఆగకుండా చప్పట్లు మోగాయి. అది చరిత్రలో నిలిచిపోయే క్షణం. అయితే ఆ ప్రసంగం కేవలం ఆ అద్భుతమైన ఆరంభం మాత్రమే కాదు. ఆ తరువాత ఆయన మాట్లాడిన మాటలు భారతదేశపు అసలైన సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఏంటా సందేశం? అదే విశ్వసౌభ్రాతృత్వం. అంటే ప్రపంచంలో ఉన్నవాళ్లంతా అన్నదమ్ములేనని, మత సహనం అంటే అన్ని మతాల్ని గౌరవించాలని, అన్ని మతాల సారం ఒక్కటేనని చెప్పే సామరస్యం. చూస్తుండగానే ఆ ఒక్క రాత్రిలోనే ఆయనొక గ్లోబల్ ఐకాన్ అయిపోయారు. అప్పటిదాకా పశ్చిమ దేశాలకు పెద్దగా తెలియని వేదాంతం, యోగా లాంటి గొప్ప భారతీయ తత్వశాస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. అయితే వివేకానంద కేవలం గొప్పగా మాట్లాడే వ్యక్తి మాత్రమే గాదు. ఆయన చెప్పింది ఆచరించి చూపించారు. తన ఆదర్శాలను నిజ జీవితంలోకి ఎలా తీసుకొచ్చారు, సేవనే ఒక యజ్ఞంగా ఎలా మార్చారు, ఇప్పుడది చూద్దాం. ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్. ఒక 3 స్టెప్స్లో చెప్పొచ్చు. స్టెప్ 1: ఆధ్యాత్మికతను, సమాజ సేవను వేరువేరుగా చూడకూడదు, రెండింటినీ కలపాలి. స్టెప్ 2: ఈ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఇక స్టెప్ 3: ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది. మనిషికి చేసే సేవే దేవుడికి చేసే సేవ, మానవ సేవే మాధవ సేవ అని నమ్మడం, ఆచరించడం. మరి రామకృష్ణ మిషన్ ఏం చేస్తుంది? వాళ్ల ప్రధాన లక్ష్యాలు 3: పేదరికాన్ని నిర్మూలించడం, కులమతాలకు అతీతంగా అందరికీ విద్యను అందించడం, ఇక మహిళల సాధికారత కోసం కృషి చేయడం. ఇవన్నీ ఆయన కలలకు ఆచరణ రూపాలు. ఆయన బోధనలన్నింటికీ మూలం ఒక్కటే, అదే కర్మయోగం. సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే పనికి ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థంగా చేయడమే. ఈ నిస్వార్థ సేవ అనే భావనే రామకృష్ణ మిషన్కి ప్రాణం పోసింది. ఇక చివరగా ఆయన మనకు మిగిల్చిన వారసత్వం ఏంటి? ఆయన జీవితం చిన్నదే కావచ్చు, కాని ఆయన వెలిగించిన ఆ స్ఫూర్తి అనే నిప్పురవ్వ ఇప్పటికీ ఒక జ్వాలలా మండుతూనే ఉంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇంత సాధించిన ఆ మహానుభావుడు జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.
1902 జులై 4న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కాని ఆ కొద్దిపాటి జీవితంలోనే తరతరాలకు సరిపడా స్ఫూర్తిని నింపి వెళ్లారు. ఆయన ప్రభావం చూడండి, కాలం గడిచే కొద్దీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. అప్పట్లో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు ఆయనే స్ఫూర్తి. మరిప్పుడు ఆయన పుట్టినరోజైన జనవరి 12ను మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే ఇప్పటికీ ఆయన ఈ దేశ యువతకు ఆదర్శం. లేవండి, మేల్కోనండి, మీ గమ్యాన్ని చేరేవరకు ఆగకండి. ఇది మనందరికీ తెలిసిన ఆయన పిలుపు. ఒక్కసారి ఆలోచించండి, ఇది 100 సంవత్సరాల క్రితం నాటి ఒక సందేశం మాత్రమేనా, లేక ఈనాటి మన తరానికి విసిరిన ఒక సవాలా?